బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మందల గౌతమ్ కుమార్ ఈ రోజు మదనపల్లి బీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ గత 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ పెద్దల కోసం పడిగాపులు కాస్తూ మెడపట్టి బయటకు తోసినా అలాగే వేచి ఉండి తమ అపాయింట్మెంట్ తీసుకుని భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకుని ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అని చెప్పడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మోసం చేయడమే అని తెలియజేశారు. నిన్నటి రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా నాకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నాయకులు మెడబెట్టి తోసినా కూడా ఈ అనుభవం 40 ఏళ్ల అనుభవం 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఎక్కడ పోయిందో తెలియదు కానీ ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కాళ్ళ వేళ్ళబడి ఈరోజు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు ఎలక్షన్లకు సిద్ధమైనాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఢిల్లీ ద్వారా మీడియా ద్వారా వారు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నాను. 2014లో కూడా మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. మీరు ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పి మీరు చెప్పడం జరిగింది. తర్వాత కాలంలో మీరే చంద్రబాబు నాయుడు గారే ఆయన మళ్ళా ఏం చేస్తారంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు వారు నిధులు ఇవ్వడం లేదు, ప్రత్యేక హోదా ప్రకటించలేదని చెప్పి మీరు వాళ్ళతో పాటు బయటకు వచ్చి నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీలో మీరు పెద్ద పోరాటాలు అయితే చేశారు. ఢిల్లీలో పోరాటాలు చేశారు, ఢిల్లీ పోరాటాలు చేశారు. అదేవిధంగా ఢిల్లీలో పోరాటాలు చేశారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పోరాటాలు చేశారు. ఏమని చెప్పారు ఆ రోజు? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు, ప్రత్యేక హోదా కల్పించలేదు, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరానికి నిధులు ఇవ్వలేదు, ఎలాంటి రైల్వేలను ప్రకటించలేదు అని చెప్పి తిరగబడి మీ రోజు ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి కడుపు మండిపోతుందండి అని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏ నిధులు కేటాయించిందని, ఏ ప్రత్యేక హోదా ఇచ్చిందని, ఏ రైల్వేలను ప్రకటించిందని, ఏ పోలవరం నిధులు ఇచ్చిందని, లేకపోతే ఏమైనటువంటి బడ్జెట్ కేటాయించిందని చెప్పి మీరు మళ్ళా మరో భారతీయ జనతా పార్టీతో మీరు పొత్తు పెట్టుకున్నారు. మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. నేను చెప్తా ఉన్నా, మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు మీరు ఈ రోజు పొత్తు పెట్టుకుంది, కేవలం మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ పొత్తు పెట్టుకున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వీళ్ళిద్దరూ కూడా కేవలం వాళ్ళ అరెస్టులకు భయపడి మేము వాళ్ళు చేసినటువంటి అవినీతి కేసులను మభ్యపెట్టడానికి కోసం అని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నట్టేట ముంచినటువంటి భారతీయ జనతా పార్టీకి మీరు మద్దతు ఇస్తా ఉన్నారంటే ఈ 2 రాజకీయ పార్టీలు మీరు తెలుగు రాష్ట్రాల యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని మీరు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కాళ్ళ దగ్గర మీరు తాకట్టు పెట్టిన వాళ్ళే అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు నేను మళ్ళా కూడా గుర్తు చేస్తున్నా, మన పక్క రాష్ట్రాలను చూడండి ఒకసారి. మీరు పక్క రాష్ట్రాలు తమిళనాడు లాంటి రాష్ట్రాన్ని చూడండి. మీరు సిగ్గుతో తల దించుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతా ఉన్నారు, పోరాటం చేసి వాళ్ళు నిధులు సాధించుకుంటా ఉన్నారు. మీరు మీ కేసులకు భయపడి, మీ అభివృద్ధి కేసులకు భయపడి మీరు ఈ యొక్క తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని భారతీయ జనతా పార్టీ దగ్గర తాకట్టు పెడతారా? రేపు మీరు ఎవరు అధికారంలోకి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా, చంద్రబాబు అధికారంలోకి వచ్చినా మీరు మళ్ళా మీ కేసులకు భయపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ నాశనం అయిపోయినా పర్వాలే, దానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలా, బడ్జెట్ కేటాయించకపోయినా పర్వాలా, రైల్వే జోన్ ప్రకటించకపోయినా పర్వాలా, ఎక్కడ ఏం నాశనం అయిపోయినా పర్వాలేదు. కానీ మేము మా అవినీతి కేసులకు భయపడి, జైలుకు పోయేందుకు భయపడి మీరు కేవలం
భారతీయ జనతా పార్టీ నాయకులే మిమ్మల్ని జైలుకు పంపించినట్టు కూడా మీకు తెలుసు. కానీ మీరు జైలుకు పంపించినా పర్వాలే, మీరు చెప్పకూడదు తిన్నా పర్వాలే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అభివృద్ధిలో శూన్యమైపోయినా పర్వాలేదు. కానీ మేము మాత్రము మా యొక్క సమాధానం కోసం, మా స్వార్థ ప్రజల కోసం, మీ రాజకీయ ప్రజల కోసం మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ఈ పొత్తు అధర్మ పొత్తు, ఈ పొత్తు ధర్మ పొత్తు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నట్టేట ముంచే పొత్తు. కాబట్టి ఈ పొత్తులో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని కానీ ఆ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఏ మాత్రం చెల్లించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఖచ్చితంగా ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీని ప్రధానంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం కేవలం ఆయన సొంత స్వార్థ రాజకీయ ప్రజల కోసమే పొత్తు పెట్టుకున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ 2 రాజకీయ పార్టీలని మీరు దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.